నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను నార్మల్‌గా డైట్ ప్లాన్స్, రెసిపీస్, గైడ్‌లైన్స్ అన్నీ ఉంటాయి. అలా ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. తప్పకుండా బావుంటుంది. సో, ఇప్పటి టాపిక్ వచ్చేసి ఏంటి అంటే యోగా ఫర్ బెల్లీ ఫ్యాట్. బాగా బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు అసలు మనం రకరకాల ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాం కదా! ఈరోజు ఇంకొక రకం చూపిస్తాను నేను మీకు. అంటే ఎలా అంటే ఇప్పుడు టైట్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! మనకి ఫ్యాట్ లూజ్ అవుతుంది. దాంతో పాటు మనకి కోర్ స్ట్రెంథెనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా! స్ట్రెంత్ అవ్వాలి మనకి ఎప్పుడైనా సరే బెల్లీ అనేది. సో, ఆర్మ్స్ ఫ్యాట్ లాస్ అవుతది. దాంతో పాటు స్ట్రెంథెనింగ్ గట్టిగా కూడా అవుతది. సో, అది ఎలా అవ్వాలి అనేది ఈరోజు మనం చూద్దాం. దానికంటే ముందు మీరు కొన్ని గుర్తుపెట్టుకోండి. నాకు ఈ మధ్యలో బాగా కాల్స్ వస్తున్నాయి దీని గురించి. అందుకని నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. కరెక్ట్‌గా తినండి. సరిపోతది. ఇప్పుడు అన్నీ మానేసుకొని ఎన్ని రోజులని మనం తినకుండా ఉండగలుగుతాం నాకు చెప్పండి? ఇప్పుడు సపోజ్ మీకు టీ ఆర్ కాఫీ ఇష్టం ఉంది. మీరు చిన్న గ్లాస్ తీసుకుంటున్నారు. ఏం పర్వాలేదు. మీరు మరీ 2 ఆర్ 3 టైమ్స్ ఎక్కువ తాగుతున్నారనుకోండి 100% దాని గురించి మనం ఆలోచించుకోవాలి. తక్కువ చేసేసుకోవాలి. బట్ జస్ట్ 1 కప్ ఆఫ్ కాఫీ ఆర్ 1 కప్ ఆఫ్ టీ మనకు హ్యాపీనెస్ వస్తుందన్నప్పుడు అన్నీ ఇడిచిపెట్టుకొని ఎన్ని రోజులని ఉండగలుగుతాము? 1 మంత్ ఉంటాం. 2 మంత్స్ ఉంటాం. 1 ఇయర్ ఉంటాం. తర్వాత ఏమవుతది? విరక్తొచ్చేస్తది. అబ్బా! ఏంటిది అనిపిస్తది. అందుకని అన్నీ తినాలి. మోడరేషన్‌లో తినాలి. తినేటియి ఎలా హెల్తీగా తినొస్తది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాయ్ తాగుతున్నారు. మంచిది కాదు మనకు తెలుసు. ఏం చేసుకోవచ్చు? నార్మల్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ తర్వాత తినండి. తాగండి. పరిగడుపున కాఫీలు, చాయలు తాగితే మంచిది కాదు. అలా చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. ఇవన్నీ మోడిఫై చేసుకుంటూ హెల్త్‌ని ఎలా మంచిగా చేసుకోవచ్చు ఇలాంటివి గమనించుకోండి. హెల్తీ ఫుడ్ టేస్ట్ ఉండదు అనింది అస్సలు ఉండదు. చాలా టేస్టీగా ఉంటది. నేనిప్పుడు హెల్తీ ఫుడ్డే చేసుకుంటాను ఇంట్లో. నేను తింటాను. నేను హెల్తీ చేసుకుంటాను. బట్ టేస్టీగా గూడా ఉంటాయి. సో, అలా మోడిఫై చేసుకుంటూ తినండి సరిపోతది. సో, ఇంకొక టిప్ వచ్చేసి మనం ఎప్పుడు ఎంత తింటున్నాం క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నాకసలు కొంచెం నచ్చని విషయం ఏంటి అంటే ఎంతైనా తినొచ్చు. కాకపోతే ఫుల్ తినేసుకున్న నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ వెయిట్ లాస్ గుర్తుపెట్టుకోండి. ఈ టర్మ్ బాగా గుర్తుపెట్టుకోండి. అన్నీ వెయిట్ లాస్ గురించే కాదండి. ఫిట్ ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి, లాంగ్ లైఫ్‌లో కరెక్ట్‌గా ఉండడానికి, ఏ ప్రాబ్లమ్ దగ్గరికి రాకుండా, ఊరికే హాస్పిటల్ ఎళ్ళాల్సిన అవసరం రాకుండా ఉండడానికి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓన్లీ వెయిట్ లాసే కాదు. వెయిట్ లాస్‌తో పాటు మనకి ఫిట్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. ఫిట్ అంటే లోపల నుంచి హ్యాపీగా ఉండాలి. కంప్లీట్ మంచిగా ఉండాలి. సో, మిమ్మల్ని మీరు ఎంత ఎక్కువ లవ్ చేసుకోగలిగితే అంత బావుంటది. మిమ్మల్ని మీరు, మీ బాడీని మీరు అర్థం చేసుకోకపోతే ఎవ్వరు అర్థం చేసుకోరు. అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎవరో వచ్చి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనం ఇలా ఉంది. డెస్పరేట్ ఉన్నప్పుడు అందరూ యూజ్ చేసుకోవాలనే ట్రై చేస్తారు. అలా ప్లీజ్ నమ్మొద్దు. ఎప్పుడైనా సరే మన మెయిన్ మీల్స్‌ని రిప్లేస్ చేసుకుంటూ ఎవరో వచ్చి ఓ డ్రింక్ తాగండి సరిపోతది అని చెప్తే అది ఎలా నమ్ముతారు? మనకు తెలుసు కదా! అదెలా మంచిది చెప్పండి నాకు? ఈ మధ్యలో నాకు ఈ కంప్లెయింట్స్ చాలా వస్తున్నాయి. రీప్లేస్ చేసేస్తారు మీల్స్‌ని. ఎవరో ఏదో చెప్పారని ఒక్కటే పూట ఇంతే తింటారు. బాడీకి సరిపోతదా? మనకి జనరల్‌గా కొన్ని ఉంటాయి. బాడీకి ఇంత ప్రోటీన్ కావాలి, ఇంత కాల్షియం కావాలి, ఇంత ఐరన్ కావాలి, ఇంత కార్బ్స్ కావాలి. ఇవి లేకపోతే బాడీ కరెక్ట్‌గా వర్క్ అవ్వదు. సో, ఇవన్నీ మనకి డైలీ మనం తినే ఫుడ్‌ని కొంచెం హెల్తీ చేసుకుంటూ క్వాంటిటీని మేనేజ్ చేసుకుంటూ తినాలి. అప్పుడే ఇవన్నీ కరెక్ట్‌గా వస్తాయి. అంతేగాని చెప్పగానే మొత్తం కార్బ్స్ మానేస్తాము. ఓన్లీ ఫ్యాట్ తింటాం, ఓన్లీ ప్రోటీన్ తింటాం అంటే ఎలా చెప్పండి? అలా మంచిది కాదు. అన్నీ తినండి. మోడరేషన్‌లో తినండి. హెల్తీగా చేసుకొని తినండి. సరిపోతది. సో, ఇంకొకటి క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. హెవీగా తిన్నా బక్కగా అవ్వచ్చు. ఆబ్వియస్లీ బక్కగా అవ్వచ్చు. ఎందుకంటే క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతది. అంటే ఏంటి? ఇప్పుడు నేను తినే దానికంటే ఎక్కువ కరిగించాననుకోండి బాడీ అనేది వెయిట్ పెరగకుండా ఉంటది. బట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ వెయిట్ అని నేను చెప్పాను కదా! ఫిట్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనకు ఆయుర్వేద ప్రకారమైన ఈ మధ్యలో ప్రతి రిసర్చ్‌లో కూడా అది ప్రూవ్ అవుతుంది ఆల్రెడీ. 70 ఆర్ 80% ఆఫ్ ద స్టమక్ తింటే ఏంటి అంటే, మన బాడీకి మనం ప్రాపర్‌గా టైమ్ ఇస్తాం. ప్రాపర్‌గా డైజెషన్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తున్నాం. సో, అలా ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతది మెటబాలిజం పెరుగుతది. మనకి బాడీ కూడా చాలా ఫ్రీగా ఉంటది. లైట్‌గా ఉంటది. హ్యాపీగా ఉంటది. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనకి చెప్పరు ఇవన్నీ. బట్ ఇంపార్టెంట్. సో, ఇవి గుర్తుపెట్టుకోండి సరిపోతది. మనకి ఎప్పుడైనా సరే చేసే దాంట్లో నచ్చాలి. మనం చేసే పని నచ్చితే ఆటోమేటిక్‌గా కూడా సెట్ అవుతది. సో, మనం యోగా అనేది ఓన్లీ బక్కగా అవ్వడానికి అని పెట్టుకోకండి. ఆ మ్యాజిక్‌ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి. ఎంత బావుంటదో మీకే అర్థమవుతది. సో, మీరు వైటమిన్ డి లేకపోతే కూడా అన్నీ కరెక్ట్‌గా వర్క్ అవ్వవు. సో, మార్నింగ్ 8 లోపు మీకు ఛాన్స్ ఉంటే అట్‌లీస్ట్ 15 మినిట్స్ ఫుల్ బాడీ వర్కౌట్ చేసుకోండి. నేను మీకు నెక్స్ట్ వెయిట్ లాస్ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలి అనేది నార్మల్‌గా. ఎలా చేసుకోవచ్చు, మనకి వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అని. సో, అదేం చేస్తారు మీరు ఆ 10-15 మినిట్స్ ఇప్పుడు ప్రాక్టీస్ చేసేది ఎండలో చేసుకోండి. ఐదర్ 5-6 లేదా మార్నింగ్ 8 లోపు.
బయట గాలి తగిలేలాగా చూడండి. బయట గాలి కంపల్సరీ మనకి రావాలి. మనం ఇలా డీప్ బ్రీత్స్ తీసుకుంటాం ఎవ్రీవేర్. ఆ డీప్ బ్రీత్స్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్ అనేది ఎక్కువ తీసుకుంటాం, మెటబాలిజం పెరుగుతుంది, డైజెషన్ కరెక్ట్గా అవుతుంది. సో చాలా చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆక్సిజన్ అనేది సేమ్ క్లోజ్ రూమ్స్లో కాకుండా బయట నుంచి కూడా వచ్చేలాగా చూసుకోవాలి కంపల్సరీ. అది మళ్ళీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి అనేది, నన్ను చూడండి సరిపోతుంది. సో ఇప్పుడు సేమ్ అదే చేసుకోండి. ఇలా 2 కాళ్ళు ఫస్ట్ దూరం పెట్టేసుకోండి. ఇది దగ్గరగా కూడా చేసుకోవచ్చు, చక్కి చాలా ఆసనం అనేది దూరమైనా చేసుకోవచ్చు. మనం ఇది చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మన పొట్ట మీద, థైస్ మీద మంచి ప్రెషర్ పడుతుంది. అలా ప్రెషర్ పడి కూడా బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా లూజ్ అయిపోతాం. సో ఇప్పుడు ఇంటర్లాక్ చేసేసుకొని లెఫ్ట్ నుంచి రైట్ దాకా మళ్ళీ బ్యాక్ 1 2 3 4 సేమ్ ఇదే యాంటీ క్లాక్ వైజ్ ఇలా వేరే డైరెక్షన్లో ఇలా సేమ్. ఇది కూడా ఎన్నిసార్లు రిపీట్ చేసుకుంటారు? 5 times or 5 times. ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. 10 times క్లాక్ వైజ్, 10 times యాంటీ క్లాక్ వైజ్ కూడా చేసుకోవచ్చు. డైజెషన్కి, డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. మనం యోగాలో చేసే ప్రతి ఆసన కరెక్ట్గా చేసినట్టు అయితే, ప్రాపర్ ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్ తీసుకుంటే మన లోపల ఉన్న ఆర్గన్స్కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు సేమ్ ఇదే ఇలా కూర్చున్నారు కదా, స్లోలీ ఇలా కూర్చొని ఇలా పట్టుకోండి. ఇలా నౌకాసన. చాలా మంది చెప్తున్నారు మీరు చేస్తే చూడడానికి ఈజీ ఉంది కానీ చేయడానికి రావట్లేదు. మీరు ఇలా చేతులు తీయడానికి రాకపోతే ఇది ఇలానే పెట్టుకొని ఉన్నా పర్వాలేదు. ఈ చేతులు సపోర్ట్ తీసుకోండి, ఇక్కడ పట్టుకోండి సరిపోతుంది. ఇలా కళ్ళు మొత్తం దాన్నే చూడడానికి ప్రయత్నం చేసుకోండి. మళ్ళీ స్లోలీ పైకి వచ్చేసేయండి. ఒకసారి ఇలా నడుము స్ట్రైట్ పెట్టేసుకోండి, స్పైన్ ఇలా. మళ్ళీ స్లోలీ బ్యాక్. ఇక్కడ ఒక 5 counts ఉండడానికి ప్రయత్నం చేయండి. స్లోలీ ఇప్పుడు ఏం చేస్తారో ఇలా ఉండగలుగుతున్నారు అనుకోండి, ఇలా 1 2 3 4 5 6 మళ్ళీ స్లోలీ పైకి వచ్చేసింది. మనకి ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఎక్కడ బాగా అనిపిస్తుంది అనేది మాత్రం అబ్జర్వ్ చేసుకోండి. స్లోలీ ఇప్పుడు ఇలా పడుకొని కంప్లీట్ నీట్గా పడుకొని పొట్ట మీదకి కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ ఫస్ట్ ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఇలా ఉండండి, ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా హెడ్ కింద పెట్టేసుకోండి. ఇప్పుడు స్లోలీ కింద ఇన్హలేషన్, ఎక్స్హేల్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయి ఇలా ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా మన పొట్ట మీద పెట్టేసుకోండి. ఇలా స్లోలీ మనకు వస్తుంది ఇలా చేయడానికి అనుకుంటే స్ట్రైట్ పెట్టేసుకోండి. స్లోలీ మళ్ళీ కిందికి, మళ్ళీ సేమ్ ఇదే పైకి, స్లోలీ కిందికి, స్లోలీ మళ్ళీ మొత్తం బాడీని రిలాక్స్ చేసేసుకోండి. స్లోగా స్టార్ట్ చేయండి, ఏం పర్వాలేదు, మీ వీలుని బట్టి మన బాడీ ఎలా చెప్తే అలాగా. స్లోలీ మళ్ళీ పైకి, ఇన్హేల్ డౌన్, ఎక్స్హేల్ అప్, సేమ్ పైకి, స్లోలీ కిందికి, మళ్ళీ ఒకసారి పైకి కిందికి, స్లోలీ మళ్ళీ డౌన్, స్లోలీ మళ్ళీ డౌన్. 2 కంప్లీట్ ఇలా దగ్గరికి తెచ్చేసుకోండి, ఎంత వీలైతే అంత దగ్గరికి. మళ్ళీ నార్మల్, మళ్ళీ ఒకసారి ఇన్హలేషన్ కింద, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ పవన్ ముక్త ఆసనాలు వచ్చేసుకొని ఇలా ఎంతసేపు వీలైతే అంతసేపు అక్కడ ఉండేసి మళ్ళీ స్లోలీ కిందికి. ఇది కూడా ఒక 5 to 10 times రిపీట్ చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వీలైతే ఫస్ట్ ఒక కాలుతో స్టార్ట్ చేయండి, ఇలా పైకి, మళ్ళీ స్లోలీ కిందికి, మళ్ళీ ఈ లెగ్ పైకి, స్లోలీ కిందికి. ఇప్పుడు 2 లెగ్స్ని స్ట్రైట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా అవ్వట్లేదు అనుకుంటే వాల్ సపోర్ట్ తీసుకోండి, ఏం పర్వాలేదు. స్లోలీ ఇలా 1 2 3 4 5 6 స్లోలీ మళ్ళీ ఇలా కిందికి వచ్చేసుకొని ఇప్పుడు ఇలా పైకి లేపట్టేసుకొని కళ్ళు 2 ఇక్కడ పెట్టేసుకొని ఇంటర్లాక్ చేసుకొని ఇలా బ్యాక్ వెళ్ళిపోండి. 1 2 3 4 1 2 3 4 సేమ్ మళ్ళీ ఇలా పైకి 1 2 3 4 మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. మనకి ఇప్పుడు పొట్ట మీద ప్రెషర్ అనేది తెలిసిపోతుంటుంది, అది ఎంజాయ్ చేయండి, బికాజ్ మన ఫ్యాట్ అనేది కరుగుతుంది అని అర్థం. సో ఎంజాయ్ చేయండి ఆ ఫ్యాట్ మీకు అలా ఇబ్బంది అనిపిస్తుంది. స్లోలీ ఇలా సైడ్కి తిరిగేసి స్లోలీ ఇలా వచ్చేసేయండి భుజంగాసనాలోకి. ఒకసారి భుజంగాసన నుంచి స్లోలీ ఇలా కింద పెట్టేసుకొని చేతులు 2 ఇలా అధోముఖ వచ్చేసేయండి, ఇలాగా ఇలా అధోముఖాలు ఒకసారి కాళ్ళు అటు ఇటు ట్యాపింగ్. 1 2 3 4 1 2
3 4 ఇలా స్లోలీ ప్లాంక్ వచ్చేసేయండి. ఎంతసేపు వీలైతే అంతసేపే ఉండండి, బట్ కరెక్ట్ ప్లాంక్లోకి రండి. ఇట్లా బాడీ మొత్తం 1 స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఇలా ఉంటాం తెలియకుండానే, అలా వద్దు, కంప్లీట్ స్ట్రైట్. 1 సెకండ్ వీలైతే 1 సెకండ్. మళ్ళీ సేమ్ ఇలా వచ్చేసి మళ్ళీ సేమ్. ఇక్కడ ఇన్హలేషన్ తీసుకోండి, స్లోలీ ఎక్స్హేల్ చేసుకుంటూ మళ్ళీ ప్లాంక్ ఇలా. మళ్ళీ సేమ్ ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ స్లోలీ ఇలా. ఇది స్ట్రెంథనింగ్ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది ఆర్మ్స్లో, ఇంకా మనకి పొట్ట మీద. స్లోలీ మళ్ళీ ఇలా చైల్డ్ పోజ్లో రిలాక్స్ అయిపోండి. ఎక్సలెంట్ ఉంటుంది కదా, బాగా అనిపిస్తుంది చేసేటప్పుడు కూడా. స్లోలీ మళ్ళీ ఇలా పైకి వచ్చేసుకొని ఎవ్రీ టైం తిన్నాక కరెక్ట్గా తిన్న వెంటనే మీల్స్ తర్వాత కంపల్సరీ వజ్రాసనాలు ఒక 5 to 10 minutes ఎంతసేపు కూర్చోగలితే అంతసేపు కూర్చోండి. చాలా మంచిది, డైజెషన్ చాలా మంచిగా జరుగుతాయి, మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనే ప్రాసెస్ కూడా బాగా జరుగుతుంది. సో ఇవన్నీ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం చూపించాం కదా అధోముఖ నుంచి ప్లాంక్కి, అది కూడా 5 to 10 times చేసుకోండి, చాలా బాగుంటుంది. సో అంత టెన్షన్ ఏం తీసుకోకండి, అంత బాగా జరుగుతుంది. ఒకసారి ఇలా మొత్తం అయిపోయాక మళ్ళీ ఒకసారి రైట్ హ్యాండ్ ఇలా సేమ్ వజ్రాసనాలు కూర్చొని చెస్ట్ మీద రైట్, లెఫ్ట్ వచ్చేసి పొట్ట మీద. ఒకసారి కళ్ళు మూసుకొని మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా బ్రీతింగ్ మీద తీసుకొని ఇలా. మళ్ళీ ఒకసారి స్లోలీ రిలాక్స్. మీరు ఇప్పుడు సేమ్ ఇవే ఆసనాలు క్లోజ్ రూమ్లో ఒకరోజు చేయండి. మనకి బయట చల్లని గాలిలో నార్మల్గా మంచిగా ఎండ ఉన్నప్పుడు అలా చేసుకొని చూడండి, మీకు డిఫరెన్స్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో చూడండి. అందుకే నేను మీకు అన్నిసార్లు చెప్తూ ఉంటాను, అట్లీస్ట్ ఒక విండో అన్న ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. బయట గాలి లోపల రావాలి, బయట సన్లైట్ మన మీద పడాలి, అది చాలా ఇంపార్టెంట్. మంచిగా చేసుకోండి, ఏం టెన్షన్ తీసుకోకండి, అంతా బాగా జరుగుతుంది, ఆటోమేటిక్గా లూజ్ అవుతారు. సో హ్యాపీగా ఉండండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ అది. ప్రాణాయామం చేసుకోండి, మంచిగా ఉండండి. థ్యాంక్ యూ.